Dear students, in the other class we have discussed about acceleration due to gravity on surface of earth is equal to gme by re square. On g at d depth below the surface of earth equal to g into 1 minus d by r. అంటే డెప్త్ పోతున్న కొద్ది తగ్గుతుంది. అండ్ ఆల్సో g at h height above the surface equal to g on surface into 1 minus 2h by re. Okay, from these two equations it is concluded that acceleration due to gravity decreases whether we go up or whether we go depth into the surface. Okay, ఇది మాత్రం ఏమవుతుంది, this is the maximum value on surface of earth. The acceleration due to gravity is maximum. Okay, now we are proceeding with the gravitational potential energy, right? సార్ 6th చాప్టర్లో వచ్చింది కదా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు ఇక్కడ? అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh అని చెప్పుకున్నాం, అవునా కదా? mgh అని చెప్పుకున్నాం. దెన్ వై యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ సార్ అనే డౌట్ రావచ్చు. అక్కడ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి ఓన్లీ సర్టెన్ హైట్స్ వరకు కన్సిడర్ చేసుకొని జీ వాల్యూని కాన్స్టెంట్ అనుకున్నాం. జీ ఈజ్ కాన్స్టెంట్ ఓన్లీ అప్ టు సర్టెన్ హైట్స్, అంటే ఓన్లీ 100 మీటర్స్ వరకు, లేకుంటే హెచ్ ఈక్వల్ టు ఒక 1 కిలోమీటర్ వరకు జీ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, జీ వాల్యూ కాన్స్టెంట్ అనుకొని ఈ ఈక్వేషన్ అప్లై చేసినాం, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎట్ గ్రేటర్ హైట్స్ దగ్గర జీ వాల్యూ ఈజ్ నాట్ కాన్స్టెంట్. జీ వాల్యూ చేంజెస్ ఇన్ అకార్డెన్స్ విత్ హైట్, జీ ఇంటూ 1 minus 2h by r. లేకుంటే ఇదేమో అప్రాక్సిమేషన్, ఈ ఫార్ములా వాడొద్దు అసలు. ఏ ఫార్ములా వాడుతాం మరి? జీ ఎట్ హెచ్ హైట్ అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈక్వల్ టు జిఎంఈ బై ఆర్ఈ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా వాడతాం జనరల్ క్యాలిక్యులేషన్స్లో. డినామినేటర్ ఆర్ఈకి ఏం యాడ్ అవుతుంది చూడండి, హెచ్ యాడ్ అవుతుంది. హెచ్ యాడ్ అయితే ఏమవుతుంది, డినామినేటర్ పెరుగుతుంది. ఇఫ్ డినామినేటర్ ఇంక్రీజెస్ జీ వాల్యూ డిక్రీజెస్. సో జీ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఎట్ గ్రేటర్ హైట్స్. కాబట్టి we obtain an expression for gravitational potential energy. Okay, gravitational potential energy. Okay, gravitational potential energy కి ఎక్స్ప్రెషన్ రాస్తుంది ఇక్కడ. గ్రావిటేషన్ పొటెన్షియల్ సార్ ఎట్లా వస్తుంది గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే? హౌ అని అంటే నేను ఎంతమందికే చెప్పిన, సపోజ్ సర్టెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ దిస్ హైట్. ఈ హైట్లో ఉన్నప్పుడు దీని మీద ఫోర్స్ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న? యాక్సలరేషన్ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, అంటే గ్రావిటేషన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎటు ఉంటుంది? డౌన్వర్డ్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ దిస్ లెవెల్ టు సర్టెన్ గ్రేటర్ హైట్స్, గ్రేటర్ హైట్కి తీసుకుపోవాలంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగైనెస్ట్గా ఐ నీడ్ టు అప్లై సమ్ ఫోర్స్, అంటే ఐ నీడ్ టు పర్ఫార్మ్ సమ్ వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఎగైనెస్ట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగైనెస్ట్గా తీసుకోవాలంటే నేను ఎక్స్ట్రా వర్క్ డన్ చేయాలి. దట్ వర్క్ డన్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ లాగా స్టోర్ అవుతుంది. ఓకే, నౌ దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై మైనస్ జీ. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఎర్త్ సర్ఫేస్ లైక్ దిస్. రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ఈ అండ్ మాస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ ఎంఈ, క్యాపిటల్ ఎంఈ. ఇక్కడ ఈ హైట్లో ఉన్నది అనుకుందాం ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంత హైట్లో ఉన్నది? ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ హెచ్ హైట్లో ఉంటే ఇన్ దట్ కేస్ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ ఎం అయితే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై మైనస్ జీ ఎం ఇంటూ ఎం బై డిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బెట? ఆర్ఈ ప్లస్ హెచ్. సో ఇది ఫార్ములా. సార్ ఎట్లా వచ్చింది సార్ ఇది అని అంటే, మనం వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి సమ్ ఇనిషియల్ హైట్ నుంచి ఫైనల్ హైట్ R1 నుంచి R2 హైట్కి తీసుకుపోతున్నాం అనుకుందాం. వర్క్ డన్ డ్యూ టు ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ FDR. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ అబౌవ్ ఎక్స్ప్రెషన్, రైట్? సో ఎఫ్ అంటే ఏంది? జీ m1 m2 by r square into dr.
దీని ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? -G(m1m2)r స్మాల్ ఆర్ బదులు ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? స్మాల్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ RE + H. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో నౌ గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఫార్ములా చెప్తున్నా. గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంది మరి? హ్యావింగ్ క్యాపబిలిటీ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్. ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్ అని చెప్తాం కదా. మన దగ్గర ఉన్న కేపబిలిటీని, దట్ కేపబిలిటీ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్. ఆ కేపబిలిటీని యూజ్ చేసుకొని ఇఫ్ యూ పర్ఫార్మ్ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, దట్ వర్క్ డన్ని మనం ఏమంటాం? ఎనర్జీ అని అంటాం. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇన్ ఆర్డర్ టు డూ సమ్ వర్క్ డన్, ఏదైనా టాస్క్ చేయాలని మనం వర్క్ డన్ చేయాలి. సో దట్ వర్క్ డన్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఈజ్ డిఫరెంట్, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. పొటెన్షియల్ అంటే హ్యావింగ్ కేపబిలిటీ. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్. మరి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏమొచ్చింది? -G(m)(e)m/RE + H. ఓకే, డివైడెడ్ బై యూనిట్ మాస్ m. m and m క్యాన్సల్స్. సో పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈక్వల్ టు -G(m)(e)m/RE + H. సారీ, ఈ m లేదు నాన్న, m క్యాన్సిల్ అయింది. -G(m)(e)/RE + H. సో దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ రిలేషన్. ఇదేంటి మరి? స్కేలార్ క్వాంటిటీ. పొటెన్షియల్ అంటే స్కేలార్. నీకు ఎంత పొటెన్షియల్ ఉంది అని అంటాం. అంటే ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్లో ఉందా, సౌత్లో ఉందా, ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా అని అడగం కదా. ఇజంట్ ఇట్ రైట్? ఇది కూడా ఎనర్జీ. క్యాడ్బరీ చాక్లెట్ తింటే యూ గెట్ 100 calories ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు అనుకోండి. ఏ డైరెక్షన్లో నిలబడి తింటే ఎనర్జీ వస్తుంది? వీ కెనాట్ డిసైడ్ ఇట్, రైట్? సో ఇట్ హ్యాస్ నో డైరెక్షన్ లేదంటే దిస్ ఈజ్ ఆల్సో ఎనర్జీ అంటేనే స్కేలార్ క్వాంటిటీ. అది ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అయినా, వెదర్ ఇట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్, హీట్ ఎనర్జీ, electrical energy, magnetic energy, any form of energy is a scalar quantity. Potential is also a scalar quantity. Okay, now I am going to discuss about see, and if two masses are there exists potential energy between them. చూద్దాం ఇక్కడ. see, ఇక్కడ 4 masses ఉన్నాయి అనుకుందాం. ఓకే, మాస్ m1, దీని మాస్ m2, దీని మాస్ m3, దీని మాస్ m4 అని అనుకుందాం. ఓకే, అంటే ఈ రెండింటి మధ్యలో ఒక గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ ఉంటుంది. సో టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి మధ్యలో ఒక గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. U1కి ఫార్ములా ఏంది మరి? -G(m1m2) డివైడెడ్ బై ఈ డిస్టెన్స్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అవుతుంది. -G(m1m2)/R1 అనుకుందాం. R1 ప్లస్ ఈ రెండు మాస్ల మధ్యలో ఇంకొక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అదేమనుకుంటా నేను? U2 అనుకుంటా. ఈ రెండింటి మధ్యలో ఇంకో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, U3. అంటే -G(m1m2) ఈ డిస్టెన్స్ R3 అనుకుంటే ఆ డిస్టెన్స్. ఈ రెండు మాసెస్ మధ్యలో M1 అండ్ M3 మధ్యలో ఇంకొక పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ ఉంటుంది. అదేంటిది? U4. ఓకే, ఎన్ని టర్మ్స్ వచ్చినాయి ఇప్పటికీ? 1 2 3 4. మరి ఈ రెండు మాస్ల మధ్యలో కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ ఉంటుంది కదా. లెట్ ఇట్ బి U5. అండ్ ఈ రెండింటి మధ్యలో కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ U6. అన్నిటి పొటెన్షియల్ కనుక్కొని మాసెస్, డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి టోటల్ ఎనర్జీ వస్తుంది, రైట్? సో నౌ ఎన్ని టర్మ్స్ వస్తాయి సార్ మరి? ఒకవేళ ఎక్కువ నెంబర్ 4 ఉంటేనేమో 6 వచ్చినాయి. ఇట్లా ఒకవేళ 5 ఉంటేనే అనుకో ఎన్ని టర్మ్స్ వస్తాయి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవడానికి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్, పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్ ఈక్వల్ టు n × n-1/2 ఫార్ములా. ఇన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి, రైట్? n వాల్యూ ఎంత ఇక్కడ? ఎన్ని టర్మ్స్, ఎన్ని మాసెస్ ఉన్నాయి? 1 2 3 4. హౌ మెనీ నెంబర్ ఆఫ్ మాసెస్ ఆర్ దేర్? 4 × 3. n-1 అంటే 4 - 3. 4 - 1 ఈజ్ నథింగ్ బట్ 3. 4 × 3 12/2 అంటే ఎంత? 6 టర్మ్స్ వచ్చినాయి, అవునా కదా? 1 2 3 4 5 6 టర్మ్స్ వచ్చినాయి. ఒకవేళ ఇఫ్ దేర్ ఆర్ 5 masses ఆర్ కెప్ట్ ఆన్ పెంటాగాన్ మీద 5 masses పెడితే ఎన్ని పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్ వస్తాయి నాన్న? 5 × 5 - 1 అంటే 4
బై 2. ఎన్ని టర్మ్స్ వస్తాయి? మొత్తం 10 టర్మ్స్ వస్తాయి అన్నట్టు అట్లా. సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, రైట్? నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎస్కేప్ స్పీడ్. ఎస్కేప్ స్పీడ్ ఏంటో చూద్దాం ఇక్కడ. ఓకే, ఎస్కేప్ స్పీడ్ అంటే, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎస్కేప్ స్పీడ్, మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సపోజ్ ఇఫ్ ఐఎమ్ థ్రోయింగ్ ద బాల్ విత్ సర్టెన్ స్పీడ్, కొంత స్పీడ్తో త్రో చేస్తే ఇట్ విల్ రీచ్ టు సమ్ హైట్. ఓకే, దట్ హైట్ ఈజ్ నథింగ్ బట్, దేంతో చెప్తాం? హైట్ h ఈజ్ ఈక్వల్ టు v²/2g ఫార్ములా ఉన్నది, మనం థర్డ్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఇజంట్ ఇట్ రైట్? ఇంకా ఎక్కువ స్పీడ్తో త్రో చేసిన అనుకోండి, ఇట్ విల్ రీచ్ కొంచెం ఇంకా ఎక్కువ హైట్ రీచ్ అవుతుంది. అంటే వెలాసిటీ పెరుగుతుంటే హైట్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ స్పీడ్తో త్రో చేస్తే ఇట్ విల్ రీచ్ మోర్ అండ్ మోర్ హైట్. I am throwing this object in such a way that if I throw this object into the space, it will not reach ఎర్త్ సర్ఫేస్ అగైన్. మళ్ళీ ఎర్త్ సర్ఫేస్కి రాకూడదు. అంటే రాకుండా ఎంత మినిమం వెలాసిటీ అయితే త్రో చేస్తున్నామో దట్ మినిమం వెలాసిటీ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. అంటే ఏమవుతుంది? ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్, ఆర్ ఎస్కేప్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద మినిమం స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ ఏ పార్టికల్ in order to escape away from the earth gravitational attraction force. అంటే గ్రావిటేషన్ అట్రాక్షన్ ఉండడం వల్ల కిందికి వస్తుంది కదా. ఒకవేళ ఇఫ్ దట్ పార్టికల్ ఈజ్ ఎస్కేప్డ్ అవే ఫ్రమ్ ద గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్, ఆ రీజియన్ని దాటిపోయింది అనుకోండి, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఆన్ టు ఎర్త్ సర్ఫేస్ అగైన్. మరి ఆ రీజియన్కి త్రో చేయాలంటే వీ నీడ్ టు త్రో ద పార్టికల్ విత్ సర్టైన్ ఇనిషియల్ స్పీడ్. దట్ ఇనిషియల్ మినిమం స్పీడ్ ఈజ్ కాల్డ్ ఎస్కేప్ స్పీడ్. ఎస్కేప్ స్పీడ్ అంటే minimum speed required for a particle in such a way that it should escape away from earth gravitational attraction. గ్రావిటేషనల్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి అయితే ఎర్త్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. అదే వేరే ప్లానెట్ మీదకి మీరు పోయి అక్కడి నుంచి త్రో చేస్తే ఆ ప్లానెట్ అట్రాక్షన్ ఫోర్స్ నుంచి వెళ్ళిపోవాలి, గ్రావిటేషనల్ అట్రాక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి రీజియన్కి. ఓకే, అంటే ఎంత? ఇన్ఫైనైట్ హైట్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఐఎమ్ డ్రాయింగ్ ఎర్త్ సర్ఫేస్ హియర్. ఇనిషియల్లీ ద పార్టికల్ ఈజ్ ఎట్ దిస్ హైట్. ఒక బిల్డింగ్ మీద నిలబడి వేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ ఉన్నది ఇనిషియల్లీ ద పార్టికల్ ఈజ్ ఎట్ దిస్ హైట్, ఈ హైట్ దగ్గర ఉన్నది అనుకుందాం. ఓకే, సో ఈ హైట్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉందనుకుందాం బేటా? h హైట్లో ఉందనుకుందాం. సో ఇది డిస్టెన్స్ ఏమవుతుంది? RE. అంటే ఇనిషియల్గా ఎంత హైట్లో ఉంది ఆబ్జెక్ట్? R1 హైట్లో ఉన్నది. R1 ఈజ్ ఈక్వల్ టు RE ప్లస్ h. ఇక్కడ నుంచి మన పార్టికల్ని త్రో చేస్తున్నాం. త్రో చేస్తే ఇట్ షుడ్ ఎస్కేప్ అవే ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్. ఎర్త్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ ఆ రీజియన్ చేరుకున్నాక మినిమం వెలాసిటీ ఎంత ఉండాలి దానికి? 0 ఉన్నా పర్వాలేదు. అది అక్కడికి పోయినాక, మనకు కనపడకుండా పోయినాక అది రెస్ట్లో ఉన్నదా, ఇంకా స్పీడ్తో పోతున్నదా అనేది అన్ఇంపార్టెంట్ మనకి. అట్లీస్ట్ అక్కడికి ఆ పాయింట్ని రీచ్ కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్ అంటే మీకు బోర్ కొడుతుంది అని అనుకున్నాం. క్లాస్ బంక్ కొట్టాలనుకుంటున్నారు మీరు, ఆఫ్లైన్ క్లాస్ బంక్ కొట్టాలంటే ఏం చేయాలి మీరు? యూ ఎస్కేప్ అవే ఫ్రమ్ మై ఐసైట్ నుంచి చాలా దూరం పోవాలి. ఎందుకు? నాకు కనపడితే ఒక నలుగురిని పంపించి మళ్ళీ కాలు చేతులు బట్టి గుంజుకొస్తాం కదా. ఇజంట్ ఇట్ రైట్? సో నాకు కంటికి కనపడకుండా పోయినాక, ఎస్కేప్ అయినాక అక్కడ మీరు చెట్టు కింద కూర్చొని ఉన్నారా, లేకుంటే పడుకొని ఉన్నారా, లేకుంటే పరిగెడుతున్నారా, స్లోగా వాక్ చేస్తున్నారా అనేది అన్ఇంపార్టెంట్ నాకు. ఆల్రెడీ యూ ఎస్కేప్డ్ అవే ఫ్రమ్ మై రీజియన్. అంటే అక్కడ మినిమం ఎంత ఉండాలి? ఇన్ఫైనైట్ డిస్టెన్స్ పోయినాక యూ మే బీ ఎట్ రెస్ట్ ఆర్ యూ మే బీ మూవింగ్ విత్ సమ్ స్పీడ్. సో మినిమం స్పీడ్ అయితే 0 ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఎంత అయినా ఉండొచ్చు. అంటే ఈ హైట్కి వచ్చినాక మినిమం వెలాసిటీ కదా మనకి, ఈ రీజియన్ పంపిస్తే సరిపోయా మనకు మినిమం వెలాసిటీ. ఇక్కడున్న వెలాసిటీనే ఏంటిది? ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేప్ స్పీడ్. ఈ స్పీడ్తో త్రో చేస్తేనే ఈ రీజియన్కి రీచ్ అవుతుంది. మరి ఇనిషియల్ హైట్ R1 ఉంది, RE ప్లస్ h అని. అండ్ ఫైనల్ హైట్ ఏమున్నది ఇక్కడ? R2 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ డిస్టెన్స్ పోతుంది అది పార్టికల్. ఓకే, వైల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద స్పేస్ there is only gravitational attraction force on the particle. This gravitational attraction force is nothing but conservative force.
If only conservative forces doing work on the system, total mechanical energy is always conserved. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఇఫ్ ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ డూయింగ్ వర్క్ ఆన్ ద సిస్టమ్, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. E1 ఈజ్ ఈక్వల్ టు E2. E1 అంటే ఏంది, సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. E2 ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అట్ పాయింట్ 2. ఓకే, ఎట్ ఫస్ట్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీకి టర్మ్ రాయండి, మైనస్ జీ, మాస్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ m1 అంటే మాస్ ఆఫ్ ది ఎర్త్ ఇంటూ మాస్ ఆఫ్ ది పార్టికల్ డివైడెడ్ బై r1. u1 అంటే మైనస్ జీ m1 m2 బై r1 ఎంత మనకి మరి re ప్లస్ హెచ్ ప్లస్ k1 కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ m అండ్ ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత v1 స్క్వేర్. ఓకే, v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ v1 ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మరి, అదే మన ఎస్కేప్ స్పీడ్ కదా, విఈ స్క్వేర్ అని రాస్తున్నా, v1 స్క్వేర్ బదులు డైరెక్ట్ రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ఎంఈ ఎం బై r2. ఓకే, లేకుంటే ఇవన్నీ డైరెక్ట్ ఫస్ట్ ఇట్లా రాద్దాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. r1 ఇది v1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎం v2 స్క్వేర్. ఓకే, ఇంకో స్టెప్ రాద్దాం. ఈ స్టెప్లో ఏం చేస్తున్నా అంటే r1 వాల్యూ v1 v2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మైనస్ జిఎంఈఎం బై r1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ re ప్లస్ హెచ్ ప్లస్ ఆఫ్ ఎం v1 అంటే ఎంత v ఎస్కేప్ విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జిఎంఈఎం బై r2 ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫైనైట్. ఓకే, ప్లస్ ఆఫ్ m ఇంటూ v2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 0 స్క్వేర్. 1 బై ఇన్ఫినిటీ ఎంత 0 అంటే ఈ టర్మ్ 0 ఈ టర్మ్ 0, 0 ప్లస్ 0 2 అని రాస్తామా, నో 0, రైట్ సైడ్ ఈజ్ 0. ఓకే, మైనస్ జీ ఎంఈ ఎం బై re ప్లస్ హెచ్ ప్లస్ ఆఫ్ ఎంవిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 బై ఇన్ఫినిటీ ఈజ్ 0, ఇక్కడ ఆల్రెడీ 0 ఉన్నది, రైట్, దీని అటు పంపించండి. సో ఆఫ్ ఎంవిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, జీ ఎంఈ ఎం బై re ప్లస్ హెచ్, ఎం అండ్ ఎం గెట్ క్యాన్సల్. ఓకే, ఈ 2ని ఇటు మల్టిప్లై చేయండి. సో విఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సింపుల్ చూడండి, 2gme బై re ప్లస్ హెచ్. ఓకే, సో ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gme by re plus h. If you throw the particle, ఇది escape speed కి ఫార్ములా. ఓకే, ఇఫ్ యూ త్రో ద పార్టికల్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచే త్రో చేసినాం అనుకుందాం, ఇంత హైట్కి బిల్డింగ్ మీదకి పోయి త్రో చేస్తలేము, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచే త్రో చేస్తే h ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇఫ్ h ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఎస్కేప్ స్పీడ్ ఏమవుతుంది నాన్న, అండర్ రూట్ ఆఫ్ 2gme బై re ప్లస్ 0 అంటే ఏమొస్తుంది re, అది ఎస్కేప్ స్పీడ్ ఫార్ములా, రూట్ 2gme బై re. నేను ఇక్కడ చిన్న మాడిఫికేషన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అంటే అండర్ రూట్ ఆఫ్ 2gme ఇంటూ బై re, నేనేం చేస్తున్నా అంటే re బై re అని చేస్తున్నా రూట్ లోపలనే. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్, రైట్. సో అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ gme బై re స్క్వేర్, gme బై re స్క్వేర్ ఇంటూ ఇంకేం మిలిగింది, రేడియస్ ఆఫ్ ఎర్త్ re మిలిగింది. అంటే ఏమొస్తుంది, ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2gm బై r స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇంటూ re, రూట్ 2gre. ఓకే, రైట్. సో ఇక్కడ 2 అంటే 2నే, g అంటే 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, re అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 6400 కిలోమీటర్స్. ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసి ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యూ విల్ గెట్ ఎస్కేప్ స్పీడ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 11.2 కిలోమీటర్ పర్ సెకండ్, 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. అంటే యూ నీడ్ టు త్రో ద పార్టికల్ ఇన్ సచ్ ఎ వే దట్ it should travel 11.2 kilometers in 1 second. 1 సెకండ్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి,
11.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేటట్టు త్రో చేయాలి మనం. సో అంత వెలాసిటీతో త్రో చేస్తే సో దట్ ద పార్టికల్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు ఎర్త్ సర్ఫేస్. అండ్ ఇంపార్టెంట్ కన్క్లూజన్ చూడండి ఇక్కడ, ఎస్కేప్ స్పీడ్ డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అవుతుంది? మాస్ ఆఫ్ ది ఎర్త్, రేడియస్ ఆఫ్ ఎర్త్ మీదనే డిపెండ్ అవుతుంది. అంటే మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ప్లానెట్, ఎనీ ప్లానెట్ మీద కనుక్కోవచ్చు మనం. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది పార్టికల్. అంటే ఈ మాస్ దీన్ని తీసుకొని త్రో చేయాలన్నా వీ నీడ్ టు త్రో విత్ 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. ఒకవేళ డస్టర్ని త్రో చేయాలన్నా వీ నీడ్ టు త్రో విత్ 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఒకవేళ ఏమన్నా మనకు పగుల్లోని మనిషిని త్రో చేయాలన్నా కానీ వీ నీడ్ టు త్రో హిమ్ విత్ సేమ్ స్పీడ్ సో దట్ ఈ విల్ ఎస్కేప్ అవే ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్కేప్ స్పీడ్, రైట్? సో సింపుల్. ఏమనుకున్నాం? వీ యూజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ ఫార్ములా. ఓకే, ఒకవేళ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మూన్ అనుకోండి, 2 into యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మూన్ అండ్ రేడియస్ ఆఫ్ మూన్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ 2.3 కిలోమీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే ఎస్కేప్ స్పీడ్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మూన్ ఈక్వల్ టు వెరీ లెస్ యాజ్ కంపేర్ టు సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. 2.3 కిలోమీటర్ పర్ సెకండ్ ఎస్కేప్ స్పీడ్ ఉంటుంది కాబట్టి. సో దట్ ఆన్ మూన్ సర్ఫేస్ ఆల్ ద మాలిక్యూల్స్, అట్మాస్ఫియర్ ఏమవుతుంది? లైట్ వెయిట్ ఉంటాయి అట్మాస్ఫియర్ పార్టికల్స్ కాబట్టి, లో డెన్సిటీ ఉంటాయి కాబట్టి ఈజీగా, అంటే లో ప్రెషర్ ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోతుంది. అదొక రీజన్. ఇంకోటి ఎస్కేప్ స్పీడ్ ఎంత? 2.3 కిలోమీటర్ పర్ సెకండే. మాలిక్యూల్స్ అంత స్పీడ్తో మూవ్ కావచ్చు. ఒకవేళ 2.3 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మూవ్ అయితే సచ్ మాలిక్యూల్స్ విల్ ఎస్కేప్ అవే ఫ్రమ్ మూన్ సర్ఫేస్. అందుకే దట్స్ వై దేర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మూన్. దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ టు ఎక్స్ప్లెయిన్ వై దేర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మూన్. Okay, so this is all about escape speed. One important conclusion drawn is escape speed does not depend on mass of the particle. It only depends on acceleration due to gravity kuda does not depend on mass of the particle anukunnam, and escape speed kuda does not depend on mass of the particle. Isn't it right? So now I am going to discuss about ఎర్త్ శాటిలైట్స్. ఎర్త్ శాటిలైట్స్లో ఏం చెప్పుకుంటామంటే ఆర్బిటాల్ స్పీడ్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చదువుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. మొన్న లాస్ట్ టైం కూడా జేఈ మెయిన్స్లో చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయి. విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, సో డిస్కస్ చేద్దాం. కానీ మీరు చూస్తున్నారు, వీడియోస్ చూస్తూ లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే ఏమవుతుందంటే ద వీడియో బికమ్ పాపులర్, so that it will reach to more number of people, and more number of people will get benefited from my videos, and also I will become popular. I also will become benefited. Okay, please share, please subscribe. Okay, right. ఎర్త్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ కెప్లర్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్లో చెప్పుకున్నాం ఆల్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనుకున్నాం. మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం? ఎర్త్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకున్నాం. శాటిలైట్స్ ఆర్ సెంట్ ఇన్ టు ద స్పేస్ ఇన్ ఆర్డర్ టు గెట్ బ్యాక్ ద సిగ్నల్స్. మనకు సిగ్నల్స్ రావాలంటే, కమ్యూనికేషన్ సిగ్నల్స్ మన ఎర్త్ మీదకి రావాలంటే వీ నీడ్ టు సెండ్ ద శాటిలైట్ ఇన్ టు స్పేస్లోకి సెండ్ చేస్తాం. ఓకే, సో దట్ అంటే వీ నీడ్ టు కీప్ ద శాటిలైట్స్ ఇన్ టు పర్టిక్యులర్ ఆర్బిట్ విచ్ ఆర్ ఎట్ హెచ్ హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఆ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి హెచ్ హైట్లోకి మనం శాటిలైట్ని సెండ్ చేస్తే ఇట్ విల్ రొటేట్ అరౌండ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్, నియర్లీ సర్క్యులర్ ఆర్బిట్స్లో రొటేట్ అవుతుంది. అండ్ వన్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ మూన్. మూన్ అప్రాక్సిమేట్లీ రొటేట్ అరౌండ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇన్ circular orbit like this. The time period of revolution of moon around the earth is approximately 27.3 days, and time period of rotation of moon about its own axis is also approximately same, that is 27.3 days, earth days. Okay, now we are going to discuss about earth satellites. The importance of earth satellites to send into the space is to get the communication signals. Many other ways lo helpful untadi ippudu. Okay, right. For that I am taking an earth surface like this, and mass of the earth, let us consider me, and radius of earth is nothing but re anukuntam.
I would like to settle the satellite into certain height h above the surface of Earth, so that this satellite will keep on revolve around the Earth surface in almost circular orbits. Circular orbits లో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. When an object is rotating in a circular pathలో రొటేట్ అయ్యేటప్పుడు we have discussed already in 4th chapter, there exists always a centripetal force. మరి who is contributing this centripetal force? ఈ centripetal forceని ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? Gravitational attraction force, because earth mass is there at center of mass and mass of the particle is there and they are separated by some distance. ఎంత డిస్టెన్స్ తో సపరేట్ అయినాయి ఇక్కడ? RE ప్లస్ హెచ్ డిస్టెన్స్తో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు RE, ఈ హైట్ ఎంత? హెచ్. RE ప్లస్ హెచ్ హైట్ డిస్టెన్స్ ఉన్నాయి. అంటే we need to equate centripetal force with, because this centripetal force is contributed by gravitational attraction force. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే you will get answer for orbital speed. So first, as satellites revolve around the earth, satellites revolve around the earth in almost circular orbits లో రివాల్వ్ అవుతాయి. మాస్ ఆఫ్ ద సాటిలైట్ ఈజ్ m అనుకున్నాం, రివాల్వ్ అయితే. సో దెర్ ఎగ్జిస్ట్ సెంట్రిపిటల్ ఫోర్స్. దట్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు F is equal to mass into centripetal acceleration. Okay, so centripetal force equal to mass into, let this satellite is moving with a orbital speed of VO, V square by R. Isn't it right? Centripetal acceleration formula in the A is equal to V square by R. So V square by R ఎంత distance లో ఉంది? ఇది RE plus H distance లో ఉన్నది. RE plus H. Let us consider this is equation number 1. అంటే as there exist two masses, mass of earth ఉంది, mass of satellite ఉంది. So gravitational attraction force of gravity or gravitational attraction force is given by G m1 m2 by r square, అంటే RE plus H whole square. ఓకే, డిస్టెన్స్ RE ప్లస్ హెచ్ ఉంది కాబట్టి అది రాసిన. సో దిస్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. సో వీ కెన్ ఈక్వేట్ దెమ్. అవి రెండింటిని ఈక్వేట్ చేస్తే, సో ఈక్వేట్ చేయండి. MV స్క్వేర్ బై RE ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు GME ఇంటూ M బై RE ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. M అండ్ M క్యాన్సిల్ అవుతుంది. ఒక RE ప్లస్ హెచ్, ఒక RE ప్లస్ క్యాన్సిల్ అయింది. సో ఏముంటుంది ఇంకా? V0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది బేటా? GME బై RE ప్లస్ హెచ్ ఉన్నది ఇక్కడ. ఓకే, ఈ స్క్వేర్ కాస్త రైట్ సైడ్ వస్తే ఇట్ విల్ బికమ్ స్క్వేర్ రూట్. సో ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ GME బై RE ప్లస్ హెచ్. ఇక్కడ కూడా చూడండి ఏమవుతుంది? ఆర్బిటాల్ స్పీడ్ డిపెండ్స్ ఓన్లీ మాస్ ఆఫ్ ది ఎర్త్, రేడియస్ ఆఫ్ ఎర్త్. డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది శాటిలైట్. మాస్ ఆఫ్ ది శాటిలైట్ మీద మళ్ళీ డిపెండ్ కావట్లేదు. ఓకే, ఇఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే శాటిలైట్, ఇఫ్ దిస్ శాటిలైట్ ఈజ్ వెరీ క్లోజ్ టు సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, హెచ్ ఈక్వల్ టు 0 అంటే హెచ్ ఈక్వల్ టు 0 కాదు, వెరీ క్లోజ్ టు సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. హెచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0 అనుకుంటున్నాం. వెరీ క్లోజ్ టు 0 అంటే శాటిలైట్స్ విల్ నాట్ రివాల్వ్ అరౌండ్ ది ఎర్త్ సర్ఫేస్. అంటే సర్ఫేస్ మీద ఉండి శాటిలైట్స్ తిరగవు కదా, ఎంతో కొంత హైట్లో తిరుగుతాయి. ఆ హైట్, దట్ హైట్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు రేడియస్ ఆఫ్ ఎర్త్. అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0 అనుకుంటే, ఇన్ దట్ కేస్ ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ GME బై RE. REతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను నాన్న, నో అబ్జెక్షన్ కదా. సో ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ GME బై RE ఇంటూ RE ఈజ్ నథింగ్ బట్ RE స్క్వేర్ ఇంటూ RE. న్యూమరేటర్లో ఉన్న RE అట్నే రాస్తున్నాం. సో ఆర్బిటాల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ GM బై R స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ g ఇంటూ RE. సో ఆర్బిటాల్ స్పీడ్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు రూట్ GRE వచ్చింది. ఇప్పుడు G వాల్యూ 9.81,
రేడియస్ ఆఫ్ ఎర్త్ 6400 కిలోమీటర్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ నియర్లీ 7.92 కిలోమీటర్ పర్ సెకండ్. అంటే ఎస్కేప్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తో తిరుగుతుంది. ఎస్కేప్ స్పీడ్ కానీ అంతకంటే ఎక్కువ స్పీడ్తో తిరిగితే ఏమైతే సాటిలైట్ విల్ ఎస్కేప్ అవే ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. సో దెర్ ఈస్ నో యూజ్ టు సెండ్ ద శాటిలైట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ ఎస్కేప్ అవే ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్. ఎస్కేప్ అయితే ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ సెండ్ అస్ బ్యాక్ ద సిగ్నల్స్, కమ్యూనికేషన్ సిగ్నల్స్ బ్యాక్ సెండ్ చేయదు. సో దెర్ ఈస్ నో యూజ్. సో రైట్, సో ఎస్కేప్ స్పీడ్ ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చింది. ఎస్కేప్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు √2GRE వచ్చింది. ఆర్బిటాల్ స్పీడ్ ఏమి ఇది వచ్చింది. సో రేషియో ఆఫ్ ఎస్కేప్ స్పీడ్ టు ఆర్బిటాల్ స్పీడ్ చేస్తే ఏమొస్తుంది, √2GRE డివైడెడ్ బై, ఇంపార్టెంట్ థింగ్ ఇది, √GRE ఆర్బిటాల్ స్పీడ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, √2GRE బై ఈ రెండింటికి ఒకటే రూట్ పెడుతున్నాం, GRE క్యాన్సిల్ అవుతుంది. సో ఎస్కేప్ స్పీడ్ బై ఆర్బిటాల్ స్పీడ్, రేషియో ఆఫ్ ఎస్కేప్ స్పీడ్ టు ఆర్బిటాల్ స్పీడ్ ఈక్వల్ టు √2. So escape speed is equal to how many times greater than orbital speed? √2 times greater than orbital speed. Okay, so this is all about orbital speed. Orbital speed expression ఎక్కడ వచ్చింది బేటా, ఇంకో ఇక్కడ వచ్చింది. బాక్స్ చేయండి దీన్ని నీట్గా. ఓకే, మనకి ఏమవుతుంది మరి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎస్కేప్ స్పీడ్, ఆర్బిటాల్ స్పీడ్ does not depend on mass of the particle, does not depend on మాస్ ఆఫ్ ది పార్టికల్, మాస్ ఆఫ్ ది పార్టికల్ మీద డిపెండ్ కాదు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు అబ్టైన్ ఎ రిలేషన్ ఫర్ టైమ్ పీరియడ్ ఆఫ్ శాటిలైట్స్. టైమ్ పీరియడ్కి ఎక్స్ప్రెషన్ రాయబోతున్నా. టైమ్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ టేకెన్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్ తిరగడానికి శాటిలైట్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, దానికి పట్టే టైంని ఏమంటాం, వన్ రివల్యూషన్ తిరిగి రావడానికి పట్టే టైంని వీ కాల్ ఇట్ యాజ్ వన్ టైం పీరియడ్. మనకేం తెలుసు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఇదే రాస్తున్నా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్ అని రాస్తున్నా. ఓకే, సో టైం పీరియడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత, వన్ రివల్యూషన్ తిరిగి వస్తుందయ్యా. ఇక్కడ వన్ రివల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, డిస్టెన్స్. ఓకే, సర్కంఫరెన్స్ ఫార్మ్ ఏంది, 2πr. ఆర్ ఎంత మరి ఇక్కడ, డిస్టెన్స్ RE + H డివైడెడ్ బై స్పీడ్. ఏ స్పీడ్తో రొటేట్ అవుతుంది ఇది, ఆర్బిటాల్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఆర్బిటాల్ స్పీడ్. ఆర్బిటాల్ స్పీడ్ ఫార్ములా ఏంది మరి, √GME/RE + H. ఇదే రాస్తుంది ఇక్కడ, GME/RE + H. సో దీన్ని కొంచెం సాల్వ్ చేయండి అటు ఇటు. దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే T ఈజ్ ఈక్వల్ టు 2π RE + H ఉంది ఇక్కడ, RE + H బై √GME ఈజ్ దేర్. ఇది పైకి వస్తే ఏమో, ఇది న్యూమరేటర్కి వస్తుంది, అంటే ఇంటూ √RE + H. ఇక్కడ ఉన్న డినామినేటర్లో ఉన్న RE + H న్యూమరేటర్కి వస్తుంది, రెసిప్రోకల్ కాబట్టి. సో అప్పుడు టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు 2π, ఇక్కడ ఏంది RE + H. ఇంకో స్టెప్ రాద్దాం, నో వర్రీస్. RE + H రూట్ ఉంది ఇక్కడ, రూట్ అంటే టు ద పవర్ ఆఫ్ 1/2నే కదా, డివైడెడ్ బై √GME. సో టైం పీరియడ్ T ఈక్వల్ టు 2π RE + H టు ద పవర్ ఆఫ్ 3/2 డివైడెడ్ బై √GME. This is an expression for time period of satellite. RE + H to the power of 1 ఉంది, బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ యాడ్ చేసిన, 1 + 1/2 ఈజ్ నథింగ్ బట్ 3/2. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ సేమ్. నౌ ఇక్కడ చూడండి, మళ్ళీ టైం పీరియడ్ ఆల్సో డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది పార్టికల్. ఎక్కడ కూడా మాస్ మీద డిపెండ్ కావట్లే. అంటే టైం పీరియడ్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎస్కేప్ స్పీడ్, ఆర్బిటల్ స్పీడ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్ ఆఫ్ ది పార్టికల్. ఓకే, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లో స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, టూ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది చూడండి, T² ఈజ్ ఈక్వల్ టు, దీన్ని స్క్వేర్ చేస్తే 4π², దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, RE + H టు ద పవర్ ఆఫ్ 3 డివైడెడ్ బై రూట్, స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, రూట్ ఎగిరిపోతుంది, అంటే GME. ఓకే, T² ఈక్వల్ టు
4 pi square by GME. 4 కాన్స్టెంటే, పై కాన్స్టెంటే, జీ కాన్స్టెంటే, మాస్ ఆఫ్ ది ఎర్త్ కాన్స్టెంటే. ఇదంతా కూడా దేని కింద కన్సిడర్ చేసుకోవచ్చు? కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంటూ RE ప్లస్ హెచ్ టు ద పవర్ ఆఫ్ 3. అంటే టీ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు RE ప్లస్ హెచ్ టు ద పవర్ ఆఫ్ 3. ఎక్కడో చూసినాం కదా, ఎక్కడో చెప్పుకున్నాం. ఏంటిది అది? లా ఆఫ్ పీరియడ్స్. కెప్లర్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్లో లాస్ ఆఫ్ పీరియడ్ ఏం చెప్పినాం? టైం స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్ అన్నాం. అక్కడ ఎలిప్స్ షేప్లో ఉంది కాబట్టి సెమీ మేజర్ యాక్సెస్ అనుకున్నాం. ఇక్కడ సర్క్యులర్ షేప్ ఉంది కాబట్టి రేడియస్ అంతే. ఓకే, సో దిస్ ఈస్ ద కన్క్లూజన్ ఆఫ్ escape speed, orbital speed and time period of satellite. So we close here because the video will become lengthy, and only watch చేయడం కాదు, లైక్ చేయండి so that it will reach many people. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని, and share to your friends also. Thank you.